ఉండాలని, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వారే ఆయనకు నిజమైన ఆశయ సారథులు, ఆయన యొక్క వారసత్వంగా పరిగణించబడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి 30వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. చదువుకున్న మహిళలు ఇవాళ హోమ్ మినిస్టర్లుగా అనేక బాధ్యతల్లోకి వచ్చారంటే ఎన్టీ రామారావు గారి మహిళలకు ఇచ్చిన హక్కులు చాలా గొప్పవి. పెద్దలు చెప్పినట్టు వారు ఆశించని, ఆలోచించని, అవకాశం ఇవ్వని రంగం లేదు. జాతీయ రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన పాత్ర వహించిన ఎన్టీఆర్ గారికి జోహార్. బావకుమార్ గారు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వారికి సాధికారత తీసుకురావడానికి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన విశేషంగా చేపట్టారు. ఆయన నాయకత్వం స్వర్ణయుగం అన్నాం. ఆయన పరిపాలించినంతకాలం స్వర్ణయుగం. ఎందుకు స్వర్ణయుగం? ఆయన ముందు ఏమనుకున్నాడంటే, పార్టీ పెట్టినప్పుడు 3 లక్ష్యాలు పెట్టుకున్నాడు. తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు. ఈ 3 కూడా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి. వీటిలో కిలో ₹2 బియ్యం పథకం. అట్లాగే ఇదివరకు మనకి పూర్వం పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తాటాకిళ్లలో ఉండేవాళ్ళు. ఆ తాటాకిళ్ళు చిన్న వర్షం వచ్చినా కూడా కూలిపోతా ఉండి వాళ్ళకు ₹1000 ఇవ్వటం, 4 వాసాలు ఇవ్వటం జరిగేది. ప్రత్యేకమైన బాధ్యత లేదు. వారు దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొక్కర్లా. వారు కేవలం చిన్నప్పుడు అయితేనేమో తల్లిదండ్రులు, పెళ్ళైనాకేమో భర్త, ముసలితనంలోనేమో ఆ కొడుకు. వాళ్ళ మీద ఆధారపడి బతకాలి, మీకు ప్రత్యేకమైన హక్కులు లేవు అన్నాడు. కానీ రామారావు గారి కన్నా ముందు చాలామంది సంఘ సంస్కర్తలు, మన పూలే గారు కానీ, లేకపోతే మన అంబేద్కర్ గారు కానీ, చాలామంది చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. గురజాడ అప్పారావు గారు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా, రామ్మోహన్ రాయ్ గారు తీసుకొచ్చారు. కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం మన ఎన్టీఆర్ చేశారు. మరి వాడలా తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ కానీ ఇక్కడ కానీ మరి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని, 30వ వర్ధంతిని జరుపుకుంటున్నారు. ప్రజానీకం అంతా కూడా మరి దీనికి కార్యకర్తలే కాదు, పార్టీ వాళ్ళే కాదు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా. దానికి కారణం ఏంటంటే, వారు ఆ రోజున 82లో పార్టీ పెట్టి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఆలోచన, ఆయన విధానం, ఆయన వచ్చినప్పుడు ప్రజలకు విడమరి చెప్పాడు. ఆయన నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను క్లియర్ కట్గా, నేను ఇప్పుడు దాకా ఏం చేశాను, నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను, నేను మీరు ఇచ్చిన పైసలు విసిరితే నేను పోగు చేసుకొని, నేను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి వాడవాడల మీటింగుల్లో, సిటీ మీటింగుల్లో కూడా డాక్టర్లతో సమావేశం, లాయర్లతో సమావేశం, విడంబరి చెప్పాడు ప్రజలందరికీ కూడా నేను ఎందుకు వచ్చాను, ఏం చేయబోతున్నాను అనేది. ఆయన చెప్పింది ఒకటే, స్టార్ హోటల్లో ఉండేవాడి గురించి కాదు, అట్టడుగు వర్గాలు, పూరి గుడిసెలో ఉండేవాడిని మనం చూసుకోవాలి, దానికోసమే నేను వచ్చాను అని చెప్పి, దానికోసం ఆయన సింబల్ కూడా, పార్టీ సింబల్ పెట్టాడు. ఆయన ఇల్లు, నాగలి, ఈ చక్రం అంటే ప్రతి వాడికి బట్ట కావాలి. మరి పూర్వం మీరు చూసుంటారు, మరి ఎన్నో చోట్ల చిరిగిపోయిన బట్టలతో పెద్దవాళ్ళని చూసుకోలేక చిరిగిన బట్టలతో అటువంటి ఖ్యాతి సంపాదించుకుని ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు. మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో, దీంట్లోనే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి. అంటే మరి వాళ్ళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే, ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు. మరి వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, బిఎస్ఆర్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, మరి ఎవరైనా కూడా సంస్కరణలకు తొలిగా తెలదీసినటువంటి మహనీయుడు ఆయన. ఆయన పెట్టిన సంస్కరణలే ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఆశయ సాధనలో అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఒక స్ఫూర్తిని నింపెళ్ళాడో, ఏదైతే ఆయన ఒక ఆశయంతో ఈ పార్టీని స్థాపించారో, అదే ఆశయ స్ఫూర్తిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ,
ఆయన తర్వాత నారా లోకేష్ గారి సారథ్యంలో కానీ ఆయన చూపిన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. పేదవాడి ఉన్నతి కోసమే, పేదవాడి జీవితం కోసమే, పేదవాడిని ఉన్నతంగా చూడాలి అని చెప్పి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించి మరి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మరి రాజకీయంగా జన్మనిచ్చినటువంటి అటువంటి నాయకుడికి ఎంతో మంది నాయకులు ఇవాళకి కూడా రుణపడి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏదైతే తెలుగు జాతి ఉన్నంతకాలం, ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క కీర్తి అజిరామరంగా నిలిగిపోతుందని తెలియజేసుకుంటూ, ఇవాళ మరి ఆయన పుట్టిన గడ్డ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఆయన పేరు కూడా జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణాగా మార్చుకొని మరి ఆయన యొక్క పుట్టిన గడ్డ మీద విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన మేము ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైనా అటువంటి మహానుభావుని కీర్తి ఖ్యాతి భావితరాలకి ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి. ఆ ఆశయ స్ఫూర్తిలోనే, ఆశయ సాధనలోనే మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి ఆయన జీవితం ఎంతో మంది కష్టపడి పైకి వచ్చి 50 రూపాయలు స్టార్ట్ చేసింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేదు ఇంత పెన్షన్ ఇచ్చేది. మరి ఆయన విధానాలనే మొత్తం కొనసాగిస్తూ అట్టడుగు వర్గాల వాళ్ళకి మరి సాయం చేయాలి, వాళ్ళందరూ బతకాలని చెప్పి పరిపాలనా విధానం కూడా మీకు తెలుసు. తెలంగాణలో పట్వారీలు వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయేవాళ్ళు ప్రజలంతా కూడా. ఏమీ తెలియదు పేపర్ గురించి మనకి, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు. మరి అలాగే ఇక్కడ కూడా మనకి మండలీకరణ విధానం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో అన్ని పనులు కూడా ఆయన చేసిన విధానాలు. మరి అందుకోసమే అంత గొప్ప పని చేశాడు కాబట్టి ఆ భగవంతుడిగా కొలుస్తున్నారు అందరూ కూడా. ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు. తరతరాలుగా ఈ యుగం ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ని మర్చిపోలేరు. మరి పెద్దలంతా మాడారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఆయనకి జోహార్లు అర్పిస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్. మన ప్రజానాయకుడు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వాడవాడల అట్లాగే మన కేశినేని శివనాథ్ గారి ఆఫీసులో, మన ఎంపీ గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యకర్తలు ప్రతి విషయంలోనూ ఎన్టీ రామారావు అంటే ఆయన ఎవరో తెలియని ఆయన కూడా ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన భావాలు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ, దాన్ని అనుసరిస్తూ ఇవాళ 4000 రూపాయల వరకు పెన్షన్ తీసుకెళ్ళడమే కాకుండా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు P4 విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు వర్గాలకి P4 విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ జోహార్. నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పేదవాడి కడుపుల్లో ఆకలి తప్పుల్లో నుంచి పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కేశినేని శివనాథ్ చిండి గారి యొక్క నాయకత్వంలో ఎన్టీఆర్ భవన్ లో వారు నిర్దేశించిన విధంగా అన్నగారి దగ్గర నుంచి శివనాథ్ చిండి గారు నాయకత్వం ఎంతో బలపడి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని పరిపుష్టిగా నిలబెట్టి 30 సంవత్సరాలైనా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎదురు చూసేటువంటి ఆ యొక్క తత్వం, ఆ గొప్ప తత్వం ఎన్టీఆర్ గారి తత్వం, ఎన్టీఆర్ గారి యొక్క నైజం, ఎన్టీఆర్ యొక్క భావాజాలం ఈ పేదవాడి ఆకలి తప్పులోంచి పుట్టాలా, పేదవాళ్ళని నాయకులుగా తయారు చేయాలనేటువంటి నేపథ్యంలో మా అందరినీ నాయకులుగా తయారు చేసినందుకు మరొకసారి నివాళులు అర్పిస్తూ వారికి వర్ధంతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.